నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం మనకి ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటిని నివృత్తి చేసే కార్యక్రమమే ఈ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి ఈనాటి కార్యక్రమంలో ప్రేక్షకులు తమకున్న సందేహాలను ఉత్తరాలు, మెయిల్ల రూపంలో మాకు రాసి పంపడం జరిగింది. ఇక వాటన్నిటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. వారితో మాట్లాడి ప్రేక్షకుల సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి ఉత్తరాన్ని ఇప్పుడు చూద్దాము. ప్రమీల గారు రాస్తున్నారు తెనాలి నుంచి. ఏ ఆలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అని వీటి సందేహం. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఏ ఆలయానికి వెళ్తే ఎన్నెన్ని ప్రదక్షిణములు చెయ్యాలి? ప్రదక్షిణము అంటేనే ప్రకృష్టముగా భగవంతుడిని భావన చేస్తూ భగవంతుడి చుట్టూ తిరగటం ప్రదక్షిణం అంటే దక్షిణముఖంగా వెళ్ళటం. ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్తే ఆంజనేయుడికి ఎప్పుడైనా 5 సంఖ్యతో ప్రదక్షిణములు చెయ్యాలి. అయితే 5 లేకపోతే 41 లేకపోతే 14 అంటే ఇలా అంటే టోటల్ 5 వచ్చేట్టుగా చూసుకోవాలి. కాబట్టి ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణములు, ఈశ్వరుడికి 5 ప్రదక్షిణములు, విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్తే 3 ప్రదక్షిణములు, గణపతికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్తే 21 ప్రదక్షిణములు, 21 ప్రదక్షిణములు. అలాగే దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్తే వారి ఆలయంలో 9 ప్రదక్షిణములు, 9. ఇలా ఒక్కొక్క దేవత ఆరాధనలో ఇలా ప్రదక్షిణములు చేయటం అనేటువంటిది ఉన్నది. అయితే ఇలాగే చెయ్యాలి అనేటువంటిది కూడా లేదమ్మా. మీరు ఏదైనా మొక్కు మొక్కితే ఆ మొక్కుకు తగినట్టుగా కూడా ప్రదక్షిణములు చేసుకోవచ్చు. కావున ప్రదక్షిణములు అనేటువంటివి ఆత్మ ప్రదక్షిణము అని ఉంటుంది ఒకటి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అని ఏవైతే జన్మ జన్మాంతరములయందు చేసినటువంటి పాపములు ఉన్నాయో ఆ పాపములన్నీ తొలగింపచేసేటువంటిదే ప్రదక్షిణము. ప్రదక్షిణము ఎందుకోసము చెయ్యవలెను అంటే జన్మ జన్మాంతరములయందున్నటువంటి మహాపాపములన్నీ భగవంతుడి చుట్టూ తిరగటం వల్ల, భగవత్ భావన చేస్తూ తిరగటం వల్ల ఆ పాపములన్నీ తొలగిపోతాయి అని ఒక ప్రసిద్ధి. ప్రదక్షిణము ఎలా చెయ్యాలో కూడా చెప్తాను వినండి. అంటే ప్రదక్షిణము అంటే నేను ఎక్కడ చూచా, చిలుకూరు దేవాలయంలో ఒకసారి వెళ్తే పరిగెత్తుతున్నారు గుడి చుట్టూ. ఎందుకంటే ఒకళ్ళు 250, ఒకళ్ళు 500 ప్రదక్షిణాలు, ఒకళ్ళు 1016 ప్రదక్షిణాలు ఇలా లెక్క పెట్టుకొని కొద్దిమంది పరిగెత్తుతూనే ఉన్నారు. తోసుకుంటూ 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 పరిగెత్తుతున్నారు. నవ్వొచ్చింది. తోసుకుంటూ ప్రదక్షిణాలు చేయటాలు, ప్రదక్షిణము చేసే విధానము శాస్త్రము స్పష్టముగా చెప్పింది. ఎలా చెయ్యవలే? నిండు గర్భిణి 9 నెలల గర్భవతి తన కడుపు మీ దగ్గర నీళ్లతో నిండినటువంటి ఒక కడవ కుండనో లేకపోతే బిందెనో పెట్టుకొని ఆవిడ ఎలా నడుస్తుందో అలా నడుస్తూ ప్రదక్షిణం చెయ్యాలి. ఈ ఉదాహరణ ఎందుకోసం ఇచ్చాము అంటే అసలే గర్భిణి 9 నెలల గర్భిణి అంటే చాలా స్లోగా నత్త నడక ఉంటుంది, నత్తలాగా నడుస్తారు. ఆ 9 నెలల గర్భవతి ఇంకా కడుపు మీద బిందె పెట్టుకుంటే ఇంకా స్లో అయిపోదు. అంటే
అంత నిదానంగా నడవాలి. ప్రదక్షిణము అంటేనే పరిగెత్తి పరిగెత్తి చేసేది ప్రదక్షిణాలు కాదు. కొద్దిమంది జపమాల పట్టుకొని పరిగెత్తుతారు. కాబట్టి ప్రదక్షిణంగా మీరు పరిగెత్తితే ప్రదక్షిణ ఫలితం ఉండదు. చేసేది ఒక్క ప్రదక్షిణమైనా భగవంతుడి యొక్క నామమును స్మరిస్తూ భగవద్ ధ్యానం చేస్తూ ప్రదక్షిణం చేస్తే ఆ ప్రదక్షిణం అనేది జన్మ జన్మాంతరముల యందు ఉన్నటువంటి పాపములను తొలగింపచేసేటువంటి శక్తివంతమైన అస్త్రం అవుతుంది. అందువల్ల ప్రదక్షిణము నిదానంగా చెయ్యాలి, భగవంతుణ్ణి స్మరిస్తూ చెయ్యాలి, భగవద్ ధ్యానం చేస్తూ చెయ్యాలి. కానీ పరిగెత్తితే ప్రదక్షిణానికి ఫలితము లేదు. ప్రదక్షిణం అంటేనే నిదానంగా చేసేది, మన కోరికలు తీర్చుకోవటం కోసం. మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. రజిత గారు రాస్తున్నారు వైజాగ్ నుంచి. రాత్రి నిద్రపోయే ముందు దేవుని గదిలో దీపాలు శాంతింప చేయాలా అని వీడి సందేహం. దీపము ఎప్పుడు కూడా ఇంట్లో వెలుగుతూనే ఉండాలి. మనకు మనముగా దీపములను ఆర్పే సంస్కృతి భారతీయ సంస్కృతి కాదు. దీపములను వెలిగించే సంస్కృతే భారతీయ సంస్కృతి. ఈ దిక్కుమాలిన సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వచ్చింది. వాళ్ళకు దీపాలు లేవు, కొవ్వొత్తులు పెట్టుకొని బర్త్డే అప్పుడు కొవ్వొత్తులు ఆర్పడం మొదలు పెట్టారు. ఇక అదే పడిపోయింది. దీపము ఆర్పటం అనేది ఎప్పుడూ లేదు. దీపము ఆర్పటము అశుభము, అమంగళమునకు సూచన. దీపము ఆర్పివేస్తే ఇంట్లో ఉదయం పెట్టుకున్నటువంటి దీపము రాత్రి వరకు వెలుగుతూ ఉండని. దీపములో నూనె అయిపోతే ఆ దీపము తనకు తాను ఆరిపోవటం వేరు. కానీ దీపంలో నూనె ఉండగా, వత్తులుండగా మనం వెళ్ళి ఊది దాన్ని ఆపేస్తే అది మహాదోషము. దీపమును ఎప్పుడు నోటితో ఆర్పివేయకూడదు. ఎందుకు? సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి. చైతన్య రూపాం, చైతన్య స్వరూపమైనటువంటిదే అమ్మవారు. అక్కడ అగ్ని యందు జ్వాల వెలుగుతూ ఉంటుంది, అగ్నిజ్వాల. ఆ జ్వాల ఎవరు? తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం. దుర్గా సూక్తం చెప్తోంది. ఇంట్లో వెలుగుతున్నటువంటి దీపము అమ్మవారికి స్వరూపము. అందుకే ఎప్పుడైనా కేరళ సంప్రదాయంలో భగవతీ పూజ చూడాలి. భగవతీ పూజ అని ఒక పూజ చేస్తారు. భగవతీ పూజ అంటే ఏమీ ఉండదు అక్కడ. భగవతి అంటే విగ్రహం ఉండదు. ఓ నిలువెత్తు దీపస్తంభం పెట్టి దీపానికి చేసే పూజయే భగవతీ పూజ. అందుకే కేరళలో అన్ని దేవాలయాలు మీరు చూడండి, ప్రతి దేవాలయానికి వందల దీపాలు పెట్టే ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. ఇంకెక్కడ ఉండదు. ఎందుకు అంటే దీపము పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, వ్యతిరేక శక్తులను తొలగింపచేస్తుంది. చాలామంది ఇవాళ ఇంట్లో మాకు వాస్తు దోషం, మనశ్శాంతి లేదు, ఆనందం లేదు, చికాకులు, ఇవన్నీ చెబుతూ ఉంటారు. ఇంట్లో దీపం పెట్టుకోరు. పొద్దున్నే ఉదయం మంచి నువ్వుల నూనెలో, శ్రేష్టమైన నువ్వుల నూనె, దీపంకు పెట్టే నూనె ఏదో 100 రూపాయలకు లీటరు, 50 రూపాయలకు లీటరు, ఏదో దిక్కుమాలిన నూనెలన్నీ తీసుకొచ్చి దీపాలు పెడితే ఆ దీపాలకు శక్తి లేదు. శుద్ధమైనటువంటి గానుగయందు పట్టిన నువ్వుల నూనె తీసుకొచ్చి ఆ నువ్వుల నూనెతో ఈశ్వరుడి సన్నిధిలో దీపారాధన కనుక చేస్తే ఆ దీపము నుంచి వచ్చేటువంటి కాంతి ఇంట్లో ఉన్నటువంటి అమంగళమునంతా తొలగింపచేస్తుంది. అశాంతి అనేటువంటిది పోతుంది. అందువల్ల దీపము ఉంటే సుఖము, దీపము పోతే దుఃఖము. అందువల్ల
ఉదయం పెట్టిన దీపమును మనకు మనముగా ఆర్పివేయటం అనేది అది దోషము. దానికి అదే ఆరిపోతే దోషము కాదు. కాబట్టి ఎప్పుడు కూడా దీపములను రాత్రి పడుకునే ముందు ఎందుకు శాంతింపజేయాలి అంటే, శాంతింపజేయడం ఎందుకంటే భయంతో. ఏదైనా అంటూ దీపం పెట్టే పద్ధతిలో పెడితే దీపమే ఇల్లును కాపాడుతుంది. ఆ పెట్టే పద్ధతి ఉండాలి. కొద్దిమంది దీపం ఇష్టం ఉన్నట్టుగా పెడుతూ ఉంటారు. ఆ ఒత్తినంతా తీసేసి ఇలా పైకి పెట్టేస్తే ఆ వత్తి నుంచి కింది నుంచి నూనె కిందికి కారుతూ ఉంటుంది. ఆ నూనెంతా కింద కారి చాలామంది పూజా గదిలో దీపంతోని పాడు చేస్తారు. దీపం పెట్టే పద్ధతిలో నూనె అలా కారుతూ ఉంటే అరిష్టము. నూనె కారకుండా దీపం పెట్టాలి. కాబట్టి ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకొని దీపాన్ని వెలిగించండి తప్పితే అమ్మా దీపాలను శాంతింపచేయడం అనేటువంటి ప్రక్రియ భారతీయ సంస్కృతిలో లేదు. గుర్తుపెట్టుకోండి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. కోమలి గారు రాస్తున్నారు తిరుపతి నుంచి. ప్రయాణంలో ఉన్నప్పుడు సంధ్యావందనాన్ని ఏ విధంగా ఆచరించాలి అని వీడి సందేహం. స్వగృహే పూర్ణమాచారః పరగేహే తదర్థకం. ధర్మశాస్త్రం మనకు స్పష్టంగా చెప్పింది. ఇంట్లో ఉన్నప్పుడు ఆచారం సంపూర్ణంగా పాటించాలి. వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు సంపూర్ణమైన ఆచారం కుదరకపోయినా దానిలో సగభాగమైనా నువ్వు ఆచరించవచ్చు. ఇక మనకు సంబంధం లేనటువంటి నగరంలోకి వెళ్తే 1/4 అయినా పాటించు. మార్గ మధ్యంలో ఎలా పాటించాలి అంటే దానికి విధానం చెప్పారు. ఆ విధానం ఏమిటి? సంధ్యావందనం. సంధ్యావందనం అంటే సంధ్యాయాహ వందనం. సంధికాలంలో అంటే రాత్రికి ఉదయానికి సంధికాలం ప్రాతకాలం, ఉదయానికి మధ్యాహ్నమునకు సంధికాలం మధ్యాహ్నకాలం, మధ్యాహ్నమునకు అలాగే రాత్రికి మధ్య సంధికాలం సాయం సంధ్యాకాలం. సంధ్య చేసేటువంటి సమయాలు 3: ప్రాతఃసంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య. ఈ 3 సంధ్యాకాలముల యందు సంధ్యావందనం చేయడం అనేటువంటిది యజ్ఞోపవీత ధారణ చేసిన ఉపనయనం చేసుకున్నటువంటి బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యము. ఉపనయనం చేసుకున్నటువంటి వాడి యొక్క కర్తవ్యము, విధానమే ఈ వందనం. కాబట్టి పొద్దున్నే ఉత్తమ తారకోపేత, మధ్యమ లుప్త తారక. సంధ్యావందనానికి సమయాలు కూడా పెద్దలు మనకు చెప్పారు. పొద్దున ఎలా చెయ్యాలి, మధ్యాహ్నం ఎలా చెయ్యాలి, సాయంత్రం ఎలా చెయ్యాలి. పొద్దున చేసేటువంటిది తారలు ఉండంగా అంటే అంత పొద్దున చెయ్యాలి. ఆ సమయంలో ప్రయాణం పడ్డది. ప్రయాణంలో ఉన్నాం. మరి ఎలా ప్రయాణంలో ఉన్నాము అంటే 2 రకాలు. సొంత కారులో ప్రయాణంలో ఉంటే కారు ఆపి ఎక్కడైనా సంధ్యావందనం చేయండి వీలుంటే. మాబోటి వాళ్ళు అవే చేస్తాం. ప్రయాణం ఏకధాటిగా చేయాల్సి వస్తే ఇదే రైల్లో వెళ్తున్నాం అంటే, నేను ఎందుకోసం చెబుతున్నానంటే నువ్వు ప్రయాణం చేసేటువంటి మార్గము, ప్రయాణం చేసే విధానాన్ని బట్టి సంధ్యావందనంలో మార్పు ఉంటుంది అని చెప్తున్నాను. రైల్లో వెళ్తే మరుసటి రోజు దాదాపు 28 గంటలు కూర్చోవాలి. సంధ్యావందనం ఎక్కడ చేస్తాం? సంధ్యావందనం అక్కడ మడి ఆచారం అని కాకుండా ఉన్న బట్టలతోనే చక్కగా ఉన్న విషయంలో అక్కడ వీలుంటే అక్కడ సంధ్యావందనం చేయొచ్చు. ఏది చేతిలో పాత్ర పట్టుకొని పంచపాత్ర పట్టుకొని చేయొచ్చు. లేదు బస్సులో ఉన్నాం సంధ్యావందనం చేయడం వీలు కాదు అన్నప్పుడు మానసికం ఆచరేత్, మానసికమైన సంధ్యావందనం చేయవచ్చు.
నీళ్లు లేనప్పుడు భస్మంతో సంధ్యావందనం చెయ్యవచ్చు. మీకు సంధ్యావందనానికి సంబంధమైనటువంటి అనేక రహస్యములు ఇవన్నీ కూడా దేవీ భాగవతంలో ఒకటి, దత్తాత్రేయ గురు చరిత్రలో ఒకటి మీకున్నాయి, మీరు చదవండి. సంధ్యావందన విషయంలో చాలా రహస్యాలు అక్కడ చెప్పి ఉన్నారు. కాబట్టి మానసికం చరేత్, మానసిక సంధ్యావందనమే ఉత్తమము. కాబట్టి మనస్సుతో సంధ్యావందనం చెయ్యమని శాస్త్రము చెప్పింది. ఇది ఆపద్ధర్మం. కాబట్టి సంధ్యను మాత్రము ఎప్పుడూ చెయ్యాలి. సంధ్యావందనంను మానేస్తున్నాము, ఇవాళ వీలు కాలేదు అని మానొద్దు. సంధ్యను ఎప్పుడు అహరహ సంధ్యాముపాసీత, ఎప్పుడు సంధ్యావందనం చెయ్యాలి. మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. సంధ్య గారు రాస్తున్నారు కర్నూలు నుంచి. భోజనంలో వెంట్రుక వస్తే ఆ భోజనాన్ని వదిలేయడం ఎంతవరకు సమ్మతం అని వీరి సందేహం. వెంట్రుక లేకుండా వంట చెయ్యాలి, అంటే శుచిగా శుభ్రంగా. కాబట్టే పూర్వకాలంలో వంట వండటానికి దుస్తులు వేరే ఉండేవి, తలకు గుడ్డలు కట్టుకునేవారు. అదే ఇప్పుడు ఆధునిక కాలంలో చెఫ్లు పెట్టుకునే టోపీలు అవే. కాబట్టి చేతులకు ఇప్పుడు గ్లౌజులు వేసుకుంటే వంట శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, శ్రద్ధగా చెయ్యాలి. ఒకవేళ ఇంత కష్టపడి వంట చేసినా ఓ వెంట్రుక వచ్చేసింది, ఏం చెయ్యాలి అంటే, వెంట్రుక వస్తే తద్రహస్యం. అందరూ భోజనం చేస్తున్నారు ఇంట్లో, నాకు వెంట్రుక వచ్చింది అని తీసి చూపించకూడదు. ఎందుకంటే చూపిస్తే పక్కవాడు కూడా అసహించుకుంటాడు. కొద్దిమంది అదే చేస్తారు. వీడికి వెంట్రుక వస్తే వీడు వెంట్రుక వచ్చిందంతా కూడా చూసి ఇది రంగు పెట్టుకున్నదా రంగు లేనిదా ఇది ఎవరిది అన్న ఆ ఫోరెనిక్స్ ఫలితాల కోసం మీరు వెయిట్ చేయాల్సిన పనిలే. మౌనంగా ఉండు అని చెప్పింది శాస్త్రము. వెంట్రుక వస్తే దాన్ని బహిర్గతపరచకు. మరేంటి, అలా పక్కన పెట్టు. పక్కన పెట్టి గోఘృతేన, ఆవు నెయ్యిని అన్నంలో వేసుకుంటే ఆ వెంట్రుక వచ్చినటువంటి దోష పరిహారం జరుగుతుంది. కాబట్టి ఆవు నెయ్యి, కాస్త నెయ్యి వేసుకోవాలమ్మా. ఏం లేదు, ఇప్పుడు ఆవు నెయ్యి అని చెప్తున్నాను, ఆవు నెయ్యి చాలా కష్టంగా ఉంది దొరకటం. కాబట్టి నెయ్యితో ఎప్పుడైనా వెంట్రుక వస్తే ఆ వెంట్రుక వచ్చినటువంటి ముద్దను పక్కన పెట్టేసేసి మరలా అన్నం వేయించుకొని ఆ అన్నంలో కాస్త నెయ్యి ఎక్కువగా వేసుకుంటే ఘృతంతో దోషములు పోతాయి. ఘృతేన, నెయ్యితో సకల దోషాలు తొలగిపోతాయి. కాబట్టి వెంట్రుక వచ్చినప్పుడు చేయవలసిన పని మొట్టమొదటిది నీవు మౌనంగా ఉండటం, అది ఎవరికి చెప్పవద్దు. చెప్పకుండగా కాస్త నెయ్యి వెయ్యమ్మా అని నెయ్యి వేసుకొని ఆ వెంట్రుక వచ్చినటువంటి పదార్థం అంతా పక్కన పెట్టి దాంట్లో తప్పితే కంచాన్ని విడిచిపెట్టాల్సినంత అవసరం ఏమీ లేదు. అయితే ఇప్పటికీ శిష్టాచార సంపన్నులు, అంటే బాగా ఆచారాన్ని పరిపాలించే శిష్టాచారులు మాత్రము కంచాన్ని వదిలిపెడతారు. వదిలిపెట్టడం కూడా కరెక్ట్ కాదు. కారణం ఏమిటి అంటే పరిశీలనం చేసుకొని ఉన్నాం కాబట్టి మళ్ళీ నియమాలకు భంగం అవుతుంది. అందువల్ల నెయ్యి వేసుకుంటే తద్దోష పరిహారం జరుగుతుంది. మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. జయసుధ గారు రాస్తున్నారు చీరాల నుంచి. నూతన వధూవరులు చివరి చూపులకు వెళ్ళకూడదా అని వీడి సందేహం. నూతన వధూవరులు అంటే ఎంతవరకు నూతన వధూవరులు, టైం పీరియడ్ ఎట్లా? ఇవాళ పెళ్లి చేసుకున్న తర్వాత నియమాలు చాలా ఉన్నాయమ్మా. అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే చాలామందికి ఆశ్చర్యము, ఇలా ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. పెళ్లి చేసుకున్న వెంటనే నదీ స్నానాలకు వెళ్ళకూడదు. పెళ్లి చేసుకున్న వెంటనే కొండలు ఎక్కకూడదు. పెళ్లి చేసుకున్న వెంటనే చెట్లు ఎక్కకూడదు. ఇవన్నీ నియమాలు. మీరు వెంకటాచల మహాత్మ్యం చదివితే, వెంకటేశ్వర స్వామి కళ్యాణం చదివితే, వెంకటేశ్వర స్వామి వారిని పద్మావతీదేవిని పరిణయం చేసుకున్న తర్వాత శ్రీనివాస మంగాపురాల్లో 6 నెలలున్నాడు, కొండ మీదకి వెళ్ళలే. ఇవాళ మనం ఏం చేస్తాం, పెళ్లి చేసుకోగానే తిరుపతి ప్రయాణం కట్టేస్తాం. అసలు పెళ్లి అయిన తర్వాత 6 నెలల వరకు ఎక్కడికి వెళ్ళకూడదు, కొండలెక్కకూడదు.
ఇప్పుడు ఊటీ వెళ్తారు, కొడైకెనాల్ వెళ్తారు, గుట్టలు ఎక్కుతున్నారు, ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఇవన్నీ నియమాలే. కాబట్టి ఇది ఎవ్వరూ పాటించట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి వారు. కానీ మీరు అడిగినటువంటిది చివరి చూపులకు మాత్రం అడిగారు. చివరి చూపులకు కూడా అంటే శవదహనం జరిగేటువంటి చోటు ఇది ఎంతవరకు 16 రోజులలోపు, 16 రోజుల పండుగ అని పెళ్ళైన తర్వాత 16 రోజులు దీక్షగానే ఉండాలి. అంటే పెళ్లి ఆచారాలు కావచ్చు, పెళ్లి సంబంధమైనటువంటి రిచువల్స్ ఉంటాయి, 16 రోజుల వరకు కంటిన్యూగా ఉంటాయి. ఇవాళ పెళ్లిళ్ళు ఎంతవరకు వచ్చాయి అంటే కళ్యాణ మండపంలో గంటల వరకు వచ్చాయి. కానీ పెళ్లి అంటే పెద్ద పండుగ అమ్మ. 16 రోజుల పండుగ పెళ్లి అంటే. 16 రోజుల దాకా ఎక్కడికి అంటే తన దగ్గరి వాళ్ళు మరణించినా, దగ్గరి వాళ్ళు ఏమైనా అయినప్పటికీ కూడా చివరి చూపులకు వెళ్ళకూడదు అనేది దీక్ష పెళ్లి అనేటువంటిది. అందువల్ల వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలనే శాస్త్రం చెబుతోంది. అలాగే గురుగారు, మరి ప్రేక్షకుల సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. వీక్షించారు కదండి నేటి ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఇలాంటి ధర్మ సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక మీ సందేహాలన్నింటినీ మా అడ్రస్కి రాసి పంపండి. మా అడ్రస్ ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. ఇదే ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు. నమస్తే.